కేంద్ర మంత్రి బండి సంజయ్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆయనకు మానసిక ప్రశాంతత కల్పించాలని కోరుతూ తిరుపతికి చెందిన 46 ఏళ్ల వెంకటేశ్వర్లు సైకిల్ యాత్ర చేపట్టారు. తిరుపతి అలిపిరి వద్ద గంగమ్మకు మొక్కులు చెల్లించుకుని శక్తి సంకల్ప యాత్ర పేరుతో గత నెల 25న సైకిల్ యాత్ర ప్రారంభించారు. తిరుపతి మీదుగా మొదలైన సైకిల్ యాత్ర ఒంటిమిట్ట, కడప, నంద్యాల, మైదుకూరు, కర్నూలు మీదుగా తెలంగాణలో అడుగుపెట్టారు. ఆలంపూర్ మీదుగా పెబ్బేరు, జడ్చర్ల, బాలనగర్, షాద్నగర్, శంషాబాద్ మీదుగా హైదరాబాద్ లోని బండి నివాసానికి చేరుకున్నారు. వెంకటేశ్వర్ల గురించి బండి సంజయ్ తెలుసుకుని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించారు. ఆయనను బండి సంజయ్ శాలువాతో సన్మానించి భోజన ఆతిథ్యం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జాతీయవాదుల మీద ఏదైతే నిందలు మోపుతున్నారో ఆ బాధకి తట్టుకోలేక ఒక జాతీయవాదిగా నేను సైకిల్ యాత్ర చేయాలని 25వ తేదీ ఉదయం అలిపిరి దగ్గర 101 టెంకాయ కొట్టి తిరుపతి నుంచి కరీంనగర్ దాకా బండి సంజయ్ అన్న వాళ్ళ కుటుంబం మానసిక ప్రశాంతత ఉండాలని, అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చి మన బండి సంజయ్ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని తిరుపతి నుంచి కరీంనగర్ దాకా గ్రామ దేవతలు ఏదైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో అక్కడ పూజ చేపించి నేను ఈ సైకిల్ యాత్ర ప్రారంభించడం